కొండల పాదాల చెంత ఉన్న ఒక అందమైన పల్లెటూరిలో వైష్ణవి అనే అమ్మాయి, ఆమె తమ్ముడు శశ్వత్ ఉండేవారు. వాళ్ళ పల్లెటూరి పేరు హరిత్పూర్. అది పచ్చని పొలాలతో, ఊరి మధ్యలో ప్రవహించే మెరిసే నదితో చాలా అందమైన ప్రదేశం. 10 ఏళ్ల వైష్ణవి, వివేకం, బాధ్యత గల అక్కయ్య. 5 ఏళ్ల అల్లరి చిల్లర శశ్వత్ తన దీదీ అంటే ప్రాణం, ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళేవాడు. ఒక ఎండగా ఉన్న ఉదయం, వాళ్ళ అమ్మానాన్నలు పొలాలకు వెళ్ళినప్పుడు, శశ్వత్ వైష్ణవి దగ్గరికి ఒక పట్టుదలతో కూడిన చూపుతో వచ్చాడు. దీదీ, నాకు ఆకాశం చివర ఉన్న ఇంద్రధనుస్సు చూడాలని ఉంది అన్నాడు. వైష్ణవి నవ్వుతూ, శశ్వత్, ఇంద్రధనుస్సుకు చివర ఉండదని నీకు తెలుసు కదా. అవి కేవలం ఆకాశంలో అందమైన రంగుల వంపులు మాత్రమే అంది. కానీ శశ్వత్ నిరుత్సాహపడలేదు. నేను ఒక చిత్రంలో చూశాను. చివరలో బంగారు కుండ ఉంది. నేను దాన్ని నీకోసం వెతికి తీసుకొస్తాను. అప్పుడు నువ్వు కోరుకున్న స్వీట్లు అన్నీ కొనుక్కోవచ్చు అన్నాడు. అతడి అమాయకత్వానికి వైష్ణవి మనసు కరిగిపోయింది. అతడి కోసం దాన్ని ఒక మరపురాని సాహసయాత్రగా మార్చాలని నిర్ణయించుకుంది. సరే, నా చిన్న సాహసవీరుడా, ఇంద్రధనుస్సు చివర ఉన్న నిధి కోసం వేటకు వెళ్దాం అంది. వారు కొద్దిగా ఆహారం, నీళ్లు ప్యాక్ చేసుకుని తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. వారు కాపలాగా నిలబడ్డ దిష్టిబొమ్మలు ఉన్న వరి పొలాల గుండా నడిచి, చిన్న చెక్క వంతెన మీద నుండి పొంగుతున్న నదిని దాటారు. ఒక చిన్న కొండ ఎక్కారు. ప్రయాణం చాలా దూరం. శశ్వత్ అలసిపోయినా, ఉత్సాహంతో ఉప్పొంగిపోయాడు. చాలా కాలం తర్వాత, వారు తమ ఊరి దగ్గర ఉన్న ఎత్తైన కొండ శిఖరానికి చేరుకున్నారు. సూర్యుడు అస్తమించబోతున్నాడు. ఆకాశాన్ని నారింజ, గులాబీ, ఊదా రంగులతో నింపేస్తున్నాడు. వైష్ణవి ఆకాశం వైపు చూపించింది. అక్కడ ఒక అద్భుతమైన ఇంద్రధనుస్సు లోయ అంతటా విస్తరించి. సూర్యుడు అస్తమించబోతున్నాడు. ఆకాశాన్ని నారింజ, గులాబీ, ఊదా రంగులతో నింపేస్తున్నాడు. వైష్ణవి ఆకాశం వైపు చూపించింది. అక్కడ ఒక అద్భుతమైన ఇంద్రధనుస్సు లోయ అంతటా విస్తరించి ఉంది. శశ్వత్ కళ్ళు ఆశ్చర్యంతో వెడల్పు అయ్యాయి. ఇది చాలా అందంగా ఉంది, దీదీ. కానీ బంగారు కుండ ఎక్కడా అన్నాడు. వైష్ణవి అతని పక్కన మోకాళ్లపై కూర్చుని గట్టిగా కౌగిలించుకుంది. శశ్వత్, నా చిన్న తమ్ముడు, ఆమె మెల్లగా అంది. నిజమైన నిధి బంగారు కుండ కాదు. నిజమైన నిధి ఈ క్షణం, మనం కలిసి చేసిన ఈ అందమైన ప్రయాణం, ఇంకా మనం పంచుకునే ప్రేమ.